JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. విజయనగరం అనగానే కళాకారులకు ప్రాముఖ్యత ఉందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే హరికథ, బుర్రకథ, జానపద ఈ యొక్క కళను ప్రోత్సహించడానికి అయితే మాత్రం కావలసినటువంటివి అయితే మాత్రం వాయిద్య పరికరాలు అయితే ఉండాలి. ఈ వాయిద్య పరికరాలను తరతరాలుగా తయారు చేస్తున్నటువంటి కుటుంబాలు అయితే మాత్రం ఈ రోజు కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో చూసుకుంటే ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి కొత్తగా ఎలక్ట్రానిక్ పరికరాలు అయితే మాత్రం వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు రావడంతో ఈరోజు మరింత ఇబ్బందికరమైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే వాళ్ళైతే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే రోడ్డు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో వందలాది కుటుంబాలు ఈరోజు చేతివృత్తి మీద ఆధారపడినటువంటి కుటుంబాలు అయితే మాత్రం ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే రోడ్డును పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మృదంగం తయారు చేసినవైతే మాత్రం ఒక రెండు ప్రాంతాల్లోకే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు మనం ప్రధానంగా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఎలా వాళ్ళైతే ఈ పరికరాలు ఏ విధంగా తయారు చేస్తారు, దాన్ని ఏ విధంగా సేల్ చేసుకుంటారో, అక్కడికి ఎవరు వస్తారు, అక్కడికి దానికి సంబంధించిన కళాకారులు ఎవరు వచ్చి వాటిని కొనుగోలు చేస్తారు అని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విజయనగరం కేంద్రంలో ఉన్నటువంటి శివాలయం వీధిలో ఉన్నటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తయారీ ప్రాంతానికి అయితే మనం ఇప్పుడు చేరుకున్నాము. మన ముందు అయితే మాత్రం ఆ తయారీ చేసినటువంటి షాప్ అయితే మన దగ్గరలోనే ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఇప్పుడు ఈ షాప్లోకి వెళ్ళి వాళ్ళతో పాటు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా తయారు చేస్తారని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈరోజు చూసుకుంటే మీరు ఈ యొక్క ఆదరణ అనేది రోజు రోజుకు తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ఇన్స్ట్రుమెంట్స్కి. అయితే దీనికి సంబంధించినటువంటి మీకు ఏ విధంగా ఆదరణ అనేది వస్తుంది? దీనివల్ల అంటే ఇప్పుడు ఈ షాపులు వచ్చిన కాంచి కంపెనీ షాపులు వచ్చిన కాంచి కొంచెం ఈ పని మా దగ్గర ఆవిడ కొంచెం తగ్గింది. కాకపోతే తగ్గడం ఏంటంటే తక్కువలోని ఇస్తున్నారు, కర్ర పేరు ఏంటి చెప్పట్లేదు, ఆ మూతలు కూడా బాగోట్లేదు. నా తరం చూస్తే మూడో తరం ఇక్కడ చాలా ఏళ్ళ కాంచి ఇక్కడ ఉన్నాము. 2 షాపులు ఉన్నాయి. మాదో షాపు మా నాన్నగారిది, ఇంకా మా మావయ్య షాపు ఒకటి ఉండేది. ఫస్ట్ మా తాతయ్య గారు నిమ్మల సోమలింగ గారు మెయిన్ అతను కోరుకొండ వెళ్ళి ఆ పని కోరుకొండ సత్యం గారి దగ్గర ఈ పని అంతా నేర్చుకొని అతను విజయనగరం వచ్చి పని చేస్తుండగా మా నాన్నగారు చిన్నప్పుడే తీసుకొచ్చి పని మప్పి అమ్మాయిని ఇచ్చారనమాట. అయితే అలాగే నాకు మా నాన్నగారు ఇది మప్పి నేను ఈ షాప్ పెట్టుకున్నాను. అలాగే మా తాతయ్య గారు వాళ్ళ అబ్బాయి కూడా నిమ్మల త్రినాథ్ అనేసి అతను పక్కన షాప్ పెట్టుకున్నారు మా మాయ గారు. అయితే ఇప్పుడు విజయనగరంలో మాత్రం ఈ రిపేర్ సెక్షన్ అయితే మా 2 షాపులే ఉన్నాయి. ఈ కంపెనీ ఉన్నాయి కానీ రెడీమేడ్ షాపులు కానీ పని అయితే చేయరు. రెడీమేడ్ షాపులు ఉన్నాయి. కాకపోతే మాకు తగ్గడం ఏంటంటే ఈ కంపెనీ షాపులు వచ్చిన కాంచి ఆ రేటు కూడా తక్కువలో ఇచ్చేస్తున్నారు. కానీ కర్ర గ్యారంటీ లేదు, మూతలు కూడా గ్యారంటీ ఉండవు. మేము ఇచ్చామంటే కర్ర నాణ్యత ఉంటుంది, పుచ్చిపోదు, ఏది బాగానే ఉంటుంది. మూతలు కూడా అలాగే గట్టిగా ఉంటాం. మేము మూతలు వేసామంటే 3-4 సంవత్సరాలు చూడక్కర్లేదు. అలాగ ఉంటాయి. దాని నుంచి మాకు 3-4 జిల్లాల నుంచి ఇక్కడికే వస్తారు. ఈ మృదంగాల పని అంటే విజయనగరం తప్పించి ఇంకెక్కడ లేదు. అయితే చెన్నై వెళ్ళిపోవాలి మృదంగం పని చేయాలంటే. డాలకి రిపేర్ చేయాలంటే ఊరూరు కొన్నారు కానీ మా అంత స్ట్రాంగ్ అయితే ఎవరు చేయలేరు. అది అంటే ఈ డోలకులు కావచ్చు, ఈ మృదంగాలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి కర్ర ఇప్పుడు వాడుతారు కదా, దీనికి ఆల్రెడీ చెక్క ఉంటుంది. ఈ చెక్కని దేంతో తయారు చేస్తారు? ఈ చెక్క అనేది పలానా చెట్టు అని ఉంటుంది కదా, చెట్ల పేర్లు ఉంటాయి కదా, ఏ చెట్టు నుంచి అది వస్తుంటుంది? మృదంగాలకైతే పనసకర్ర, ఏగిస్కర్ర వెయ్యాలి. మనకి ఇంకే కర్ర వేస్తే లాభం లేదు. పాట రావాలి, నాదం కట్ట బాగుండాలంటే మృదంగానికి ఏగిస్కర్ర, పనసకర్ర. డోలకలంటే ఏ కర్రని వేసుకోవచ్చు కానీ మృదంగాలకైతే పనసకర్ర, ఏగిస్కర్ర. డోలక విషయంలోనే వస్తే మామిడి కర్ర వాడచ్చు, గుమ్మడి కర్ర వాడచ్చు, పనసకర్ర వాడచ్చు, ఏగిస్కర్ర వాడచ్చు. అలాగా ఆ కర్రలు ఏదైనా వాడుకోవచ్చు. మృదంగా మాత్రం పనసకర్ర, ఏగిస్కర్ర. అంటే దీనికి సంబంధించినటువంటి డోలక్ కానీ మృదంగం కానీ దీనికి సంబంధించిన పైన చర్మం ఉంటుంది కదా, ఈ చర్మంతోనే తోలు అనేది రెడీ చేస్తారు. అంటే దీన్ని దేంతో తయారు చేస్తారు, ఏంటి జంతువుల పేర్లు ఏంటి? ఇప్పుడు ఈ మూత ఉంది కదండి, దీన్ని కుడిమూత అంటారు. ఇది పైది ఉన్నది ఆవు రప్ప అంటే ఆవు చర్మం. ఈ లోన్ ఉన్నది మేక చర్మం. ఈ మృదంగానికి వేయవలసింది ఆవు ఈ రప్ప ఉన్నది ఆవు చర్మం. ఇది ఉన్నది పాటకములు అనేది మేక చర్మం. ఈ ఎడంక చూస్తే ఇది గేదె చర్మం, ఇది గేదె చర్మం, ఇది మేక చర్మం. ఈ అల్లిక ఉన్నదంతా గేదె చర్మం అల్లికే. గేదె చర్మంతో మూత కొట్టాలి. అది డోలకలకి అయితే మేక చర్మం, గేదె చర్మం అలాగా.
అంటే మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేసేసరికి ఎన్ని రోజులు టైం తీసుకుంటారు? ఇప్పుడు ఒక మృదంగం చేయాలంటే 10 రోజులు 15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ డోలకు ఉన్నదంటే ఇలాంటి మూతలు వేయాలంటే ఒక 4 రోజులు పని ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా మ్యాక్చరమే, ఇది మ్యాక్చరం, ఇది గేచరము లెఫ్ట్, ఇది మ్యాక్చరమే, ఇది డబుల్ మూత. నెక్స్ట్ ఇది ఏంటంటే ఎదురుబద్ద, ఈ చుట్టూ ఉన్నది ఎదురుబద్ద డబుల్ మూత వస్తుంది. అది అంటే ఇదంతా కూడా మీకు ఖర్చు ఎంత? దీనికి సంబంధించిన ఖర్చు ఎంత అవుతుంది? ఖర్చు అంటే మాకు ఇలగలుగా ఒక డాలకు ఎవరైనా కర్ర తీసుకొచ్చారు అనుకోండి, అది దులిపించడానికి మూతలు వేయడానికి అలాగే 8,000 అవుతుంది. అది మృదంగం గొల్ల పట్టుకొని వచ్చారు అనుకోండి, ఈ మృదంగం గొల్ల పట్టుకొస్తే అలాగే ఈ 2 మూతలు ఈ నట్టును బోల్ట్ కట్టేయాలంటే 5,000 అవుతుంది. డాలకు గొల్ల పట్టుకొని వస్తే 4,000 అవుతుంది. మూతలకి ఇలాగ నట్టును బోల్ట్కి అలాగే అది 4,000 అవుతుంది. లేదు తాడు కావాలంటారు కొంతమంది, తాడుతో అయితే 3,000 అవుతుంది. అలాగా మరి మీరు పూర్వానికి ఇప్పటికి చూసుకుంటే మీ జీవనోపాధి ఎలా గడుస్తుంది? అప్పటికంటే ఇప్పుడు ఆధారణ దీని మీద అయితే తగ్గింది కదా, ఎలా ఉంది పరిస్థితి? మరి ఆదరణ తగ్గిందంటే మాకు రెండో పని అయితే మనకి లేదు. మరి ఈ పని మీద మేము బతుకుతున్నాము. చెప్తాను కదండి, ఈ కంపెనీలో వచ్చిన కొంచెం లాస్గానే ఉన్నాం. నెక్స్ట్ ఏంటంటే ఈ పని నేర్చుకోవడానికి ఎవరు ముందుకు రారు. తర్వాత ఈ పని కూడా చాలా కష్టం. దాన్ని బట్టి ఇప్పుడు మా తరం చూసి మాతో లాస్ట్ టైం ఈ రిపేర్ చేయడానికి, నెక్స్ట్ తరం ఎలాగ ఉంటుందో తెలియదు కానీ ఈ తరానికి మేమే ఉన్నాం. అది కొంచెం ఈ రిపేర్ విషయంలోనే అయితే కొంచెం ఆదరణ అయితే తగ్గింది. మరి ఇప్పుడు అంటే విజయనగరం జిల్లా అంటే ఇప్పుడు కళలకి ప్రసిద్ధి అని చెప్తారు, అలాగే సంగీతాన్ని ప్రసిద్ధిని సంగీత కళాశాల కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. అయితే ఈ సంగీత కళాశాల నుంచి మీకు ఎటువంటి ఆర్డర్లు ఏమైనా వస్తుంటాయా? ఆర్డర్లు అంటే ఏటి రాలేదండి, వచ్చేళ్ళకి చేయించుకొని వెళ్ళిపోవడం కానీ మరికి ఆర్డర్లు గట్ట మరికి ఇంకేటి లేదు. ఒకళ్ళు వస్తే ఎవరైనా వస్తే ఇక వీళ్ళ వేరే దగ్గర రమ్మని సన్మానం గట్ట చేసుకొని, మా నాన్నగారు వారు ఉన్నారు కదండి పెద్దలు, వాళ్ళు పిలిపించి సన్మానం చేయించుకొని చేస్తారు తప్ప అవార్డు రివార్డులు ఏటి లేవు మాకు ఇంతవరకు ఏటి లేవు. అది దేని మీద ఇది 3వ తరం నాదైతే. ఇది మీరు గత 3 తరాలు కానీ ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. మీద ఇదే పని మరి రెండో పని అయితే మాకు లేదు, ఈ పనే మాకు వచ్చు. కానీ ఏదైనా ఈ పని గురించి అయితే విజయనగరం అయితే రాక తప్పదు. ఈ రిపేర్ గట్ట ఏమైనా చేయించుకోవాలనుకుంటే రిపేర్కి అయితే ఇక విజయనగరం ఇక మా దగ్గరికి రావాలి. కొత్త గట్టు కొనుక్కోవాలంటే చెన్నై కంపెనీ షాపులు ఉంటే అవి తక్కువలోనే దొరుకుతాయి. అది కరెక్ట్ రేటు గ్యారెంటీ ఉండదు. కాకపోతే తెలుగులోనే ఏంటంటే కంపెనీకి వెళ్ళి కొనేసుకుంటారు. అంటే ఇక్కడికి ఏ ప్రాంతాల నుంచి మీ దగ్గరికి ఇటువంటి ఎక్విప్మెంట్స్ కొనడానికి వస్తుంటారు? మాకు 3-4 జిల్లాల నుంచి వస్తారండి. ఇటు చూసి శ్రీకాకుళం జిల్లా, ఇటు వైజాగ్, ఇటు పాలకొండ, తర్వాత భువనేశ్వర్, అటు సైడ్ నుంచి చాలా దూరం నుంచి వస్తుంటారండి ఈ రిపేర్కి. అది మరి రిపేర్ చేసిన వాళ్ళకి ఎవరు లేరు ఇక్కడ, విజయనగరం తప్పించి ఇక రిపేర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ సంగీత పరికరాలకు సంబంధించినటువంటి అయితే కొనుగోలు చేయడానికి అయితే మాత్రం ఇక్కడ కొంతమంది ఇక్కడికి వచ్చైతే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సంగీత పరికరాలు ఎక్కడి నుంచి తీసుకుని వస్తుంటారు ఏంటి? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. గత 30 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో ఎక్కడ కనీవిని రీతిలో ఈ షాప్ తప్పించి ఎక్కడ మాకు వైజాగ్ నుంచి కానీ రాజమండ్రి కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి రిపేర్ చేయించుకోవాల్సిందే. కొనాలన్నా రిపేర్ చేయాలన్నా ఇక్కడే చేస్తారు. చాలా డిమాండ్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు ఇచ్చిన 3 నెలలు అవ్వచ్చు, ఒక్కోసారి 3 సంవత్సరాలు అవ్వచ్చు, ఒక్కోసారి 3 రోజులు అవ్వచ్చు. డిమాండ్ బట్టి వాళ్ళు మనకు తయారు చేసి ఇస్తారు. ఇక్కడ నాణ్యత ఇంకెక్కడా మనకి ఉత్తరాంధ్ర ఎక్కడా చేయరండి. ఇక్కడ లేకపోతే మేము అందరం మళ్ళీ చెన్నై వెళ్ళిపోతాం, చెన్నై లేకపోతే ఇక్కడికి వస్తాం. అంతకుమించి మధ్యలో ఎక్కడ మేము చేయించుకోమండి. దీంతో ఆధారం కూడా ప్రస్తుతం తగ్గుతూ వస్తుంది. ఈ షాపు ఇది 3వ తరం అండి. వీళ్ళ తాతగారు, వీళ్ళ నాన్నగారు, ఇప్పుడు తను వాళ్ళ అబ్బాయి చేస్తున్నారండి. మాకు అప్పటి నుంచి వీళ్ళంతా పరిచయం అండి. మా పెద్దల నుంచి మేము ఇక్కడికి వస్తున్నాం. ఎక్కడ ఈ 3 జిల్లాలో అసలు ఇటువంటి షాప్ కానీ మేము చూడలేదు, ఇంక చూడడం కూడా అండి ఫ్యూచర్లో ఎప్పుడు. దీని ఆధారం కూడా తగ్గుతుంది. సో నా విన్నపం ఏంటంటే కళాకారులు అందరూ వచ్చి వీళ్ళకి తగిన రీతిలో మూల్యం చెల్లించి మన పరికరాలు రిపేర్ చేయించుకొని వాడుకుంటే దానితో క్వాలిటీ నాదం ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఇక్కడికి వచ్చారు, మీకు తీసుకుని వెళ్తున్న పరికరం ఏంటి? ఇప్పుడు కళాకారులకు సంబంధించిన పరికరాలు మీరు పట్టుకెళ్తుంది ఏంటిది? నేను ఇక్కడ మృదంగం రిపేర్ చేయించుకోవడం వచ్చానండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను, మార్నింగ్ 7 o'clock వచ్చాను. ఇప్పుడు నా పని అయింది. ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఎప్పుడు పని వద్దో తెలియదు, బట్ పని చేయించుకొని వెళ్ళే వాళ్ళకి చాలా మంచి ప్లేస్ అండి. నాదం అంటే ఇదే అంతే. అంటే ఇక్కడ చేయించుకుంటే ఆ నాదం, ఆ తాళం అంటారు కదా, ఆ నాదం తాళం దీనికి సంబంధించి ఎక్కడైతే ఆ సౌండ్ ఆ సరళి ఆ విధంగా వస్తుందా? ఈ పర్టికులర్ షాప్ అంటే వీళ్ళ తాతగారిని వచ్చిన సాంప్రదాయం కాబట్టి ఆ బాణీ వీళ్ళు అలాగా
తగిన రీతిలో కచేరీకి ఏ పరంగా వాయించాలో దాని పరంగా తయారు చేస్తారు. మృదంగం అభ్యసించడానికి ఏ పరంగా వాయించాలో దాని పరంగా తయారు చేస్తారు. సో ఎలా కావాలంటే వాళ్ళు అలా తయారు చేసి మనకి ఇస్తారు. ఈ నాదం చెన్నై వాళ్ళ మృదంగాలతో కూడా పోటీ పడుతుందండి. ఇక్కడ మృదంగాలు చెన్నై వీళ్ళు కూడా వాయిస్తున్నామంటే అంత ప్రత్యేకత కూడిందని నా ఉద్దేశం. మేము భజన ఘాట్లకి వెళ్తాం, భజన ఘాట్లకి వెళ్ళాక కొంటాం అంతే. ఇక్కడ ఉన్నందువల్ల దాని మృదంగం ఆ ఉదయం బాగా వస్తుంది, వస్తువు బాగుంటుంది, మన్నికి వస్తుంది, అందుకే మేము ఇక్కడే కొంటాం. ఎప్పుడైనా ఇటువంటి షాపులు ఇంకెక్కడ ఏమైనా ఉన్నాయా? లేవు, ఇది ఒకటే. చుట్టుపక్కల ఇంకెక్కడ లేవు, ఇది ఒకటే అసలు సీనియర్ షాపు. ఎక్కడికి తీసి ఎక్కడికే రావాలి. ఇక్కడికే అది పోయినా మళ్ళీ ఎక్కడికే రిపేర్ రావాలా. మరి ఇలా చేయాలంటే ఎవరు చేయలేరు. విజయనగరంలో ఉన్నటువంటి మృదంగాలు తయారు చేసినటువంటి షాపులు అయితే మాత్రం 2 షాపులే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ రెండింటిలో మాత్రం ఆల్రెడీ ఎప్పటికే మనం షాపులు అయితే మాట్లాడే పరిస్థితి కనిపించింది. మరో షాప్ అయితే ఉంది. ఈ షాప్లో కూడా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి జీవనోపాధి ఎలా గడుస్తుంది, లేదా దీనికి సంబంధించినటువంటి పరికరాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఈ మృదంగం ఏ విధంగా తయారు చేస్తున్నారు, అంతేకాకుండా ఈ యొక్క పరికరాల పట్ల అయితే మాత్రం వాళ్ళైతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఇటువంటివి ఈ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే ఈ ప్రైవేట్లో అయింది ప్రజెంట్ ఈ కంపెనీలు తయారు చేసినటువంటి ఈ ఎక్విప్మెంట్ చూసుకుంటే ఈ చేతి వృత్తులు చేసినటువంటి ఈ కళాకారులకు సంబంధించినటువంటి పరికరాలు తయారు చేసే ఈ వృత్తి పని వాళ్ళకి అయితే మాత్రం ప్రజెంట్ అయితే పని కొరవైందని చెప్పొచ్చు. ఎక్విప్మెంట్స్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు? ఇప్పుడు ఏంటంటే మా పరిస్థితి ఎలాగ ఉన్నదంటే బాగా ఇబ్బందులుగానే ఉన్నదండి. ఎందుకు ఇబ్బందులు ఉన్నది అని అంటే, ఒకటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి మాకు ఈ వర్క్ అనేది తగ్గిపోయింది. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ ఐటెం తయారవ్వాలంటే మనకి ఒక లెదర్ తయారవుద్ది. ఆ లెదర్ ఏంటంటే ఒక గేదె, ఆవు, మేక ఈ 3 రకాలు ఉండాలి. వాటికి ఈ 3 స్కిన్ ఉంటే కానీ ఆ వర్క్ అవ్వదు. ఇప్పుడు ఆ స్కిన్ కూడా సరిగ్గా దొరకటం లేదు. ఇప్పుడు ఈ మృదంగం తయారీ చేయాలి అని అంటే పనస్కర వుడ్తో చేయాలి. ఆ దొంగ తీసుకొచ్చి గుళ్ళ చేసి దాన్ని లెదర్ అవన్నీ చేసి చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆ ఐటమ్స్ కూడా సరిగ్గా దొరకటం లేదు. పోనీ ఏదో రకంగా ఎన్నో ఇబ్బందులు పడి చేస్తున్నాం, కానీ వీటికి ఆదరణ అనేది లేదు. ఆ కష్టమే మిగులుతుంది తప్ప కష్టానికి తగ్గ ఫలితం అనేది లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు అప్పట్లో ఈ వృత్తి చేసేవాళ్ళు దగ్గర దగ్గర 10-12 కుటుంబాల వరకు ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 2 కుటుంబాలే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఈ 2 కుటుంబాలు కూడా మాది 3వ తరంతో ఇప్పుడు ఇది అంతమైపోతుంది. నెక్స్ట్ కూడా ఏం లేదు. పోనీ వేరే వాళ్ళు ఎవరు నేర్చుకుందామని కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే ఈ వర్క్ అనేది లేదు. ఈ వర్క్ తగ్గిపోవడం, ఈ ఎలక్ట్రానిక్ ఈ డ్రమ్స్, బ్యాంగోస్ ఇవన్నీ కూడా ప్యాడ్స్, ఎలక్ట్రానిక్ కీబోర్డ్ ఇవి ఎప్పుడైతే వచ్చాయో అక్కడికంచి ఆదరణ వృత్తి పని అంతా తగ్గిపోయింది. దానివల్ల మేము బాగా ఇబ్బంది పడుతున్నాము. రోజు గడవడానికి కూడా చాలా చికాకులు పడుతున్నాం మేము. దానికి ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తే బాగుంటుంది. పక్క రాష్ట్రాల వాళ్ళు, తమిళనాడు, కేరళ వాళ్ళకి ఈ మ్యూజిక్ ఈ ఐటమ్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆదరణ బాగానే ఉంటుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటో నాకు తెలియదు. కానీ ఇక్కడ నాకు తెలిసి ఈ ఆంధ్రాలోనే ఒక 13 జిల్లాల దగ్గర ఉన్నది. ఈ 13 జిల్లాల్లో కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు పట్టించుకోలేదు. దానివల్ల మేము ఇంకా ఇబ్బంది పడుతున్నాము. ఈ 13 జిల్లాల నుంచి కూడా వస్తున్నారు, కానీ ఎవరో పూర్వీకులు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే ఉన్నారే తప్ప ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఎవరో నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దానివల్ల మేము బాగా చికాకులు పడుతున్నాం. ఇప్పుడు ఈ వృత్తినే నమ్ముకొని ఉన్నాం మేము. ఈ వృత్తి మానేసి వేరే పనికి వెళ్ళగలమో వెళ్ళలేము. దానివల్ల ఒక పూట తింటే కానీ ఒక పూట ఉండలేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. దానికి ప్రభుత్వం ఏదైనా ఆలోచించి మాకు ఏదైనా ఉపాధి కల్పించడం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే మీరు తయారు చేసినటువంటి పరికరాలని మళ్ళీ ఆన్లైన్లో ఈ మార్కెటింగ్లో పెట్టడానికి అవకాశం మీకు ఏమి ఉండట్లేదా? ఈ ఐటెం ఆన్లైన్ ఏంటంటే ఇది నెంబర్ 1 క్వాలిటీ అండి. ఇది ఈ నెంబర్ 1 క్వాలిటీకి ఏంటంటే కొద్దిగా పెట్టుబడి అది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆన్లైన్ పెట్టిన కాంచి చాలా చీప్గా అమ్మేస్తున్నారు వాళ్ళు. ఆ చీప్గా అమ్మేయడం అది 3-4 ముచ్చట్లాగా అయిపోతుందని అనేది వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ఐటెం ఉన్నది నెంబర్ 1 క్వాలిటీ అంటే పనస్కర్ర, ఏగిస్కర్ర ఈ 2 కూడా నెంబర్ 1 క్వాలిటీ. ఇప్పుడు ఈ కర్రతోటి చేస్తానంటే కొద్దిగా అమౌంట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి
ఎంతైనా ఇది కొనలేరు కాబట్టి కొద్దిగా ఆలోచించుకుని అటు ఇటుగా అయితే కొద్దిగా కొంటే బాగుంటుంది. ఆన్లైన్లో నా 1500కి వచ్చేస్తుంది, 2000కి వచ్చేస్తుంది అని కొనేస్తున్నారు. బట్ అది 3 రోజుల్లోనే పాడైపోతుంది. మనకెందుకు ఈ బాధ, మంచిదే తీసుకుందాము లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది ఎవరు కూడా ఆలోచించటం లేదు. దానివల్ల కూడా ఎంత మేము కష్టపడిన ఎన్ని బాధలు పడినా కూడా మాకు నిరాశే మిగులుతుంది తప్ప ఎటువంటి లాభం అనేది లేదు. ఈ ఒకటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వచ్చిన తర్వాత అదో కొంచెం ఇబ్బంది పడుతున్నాము. రెండోది ఈ ఆన్లైన్లో వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇబ్బంది అయిపోతుంది మాకు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో కొనేవాళ్ళు కూడా వాళ్ళు గ్రహించుకొని సొంతంగా మన చేతిది చేస్తున్నారు, ఇది మంచిది తీసుకోవాలని నలుగురు కూడా కొద్దిగా ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది. చూసాం కదా, విజయనగరం జిల్లాలో మాత్రమే ఈ యొక్క మృదంగం, డోలు, డోలక్క, తబలా సంబంధించినటువంటి చేతివృత్తి పని వాళ్ళైతే మాత్రం ఎన్నో కుటుంబాలు అయితే మాత్రం ఇంతకు మునుపటి పూర్వకాలంలో ఉండేవి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే అదంతా కూడా అంతరించిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క 3-4 జిల్లాల్లో చూసుకుంటే ఓన్లీ విజయనగరంలో మాత్రమే ఈ యొక్క చేతివృత్తి చేసే వాళ్ళు ఉన్నారు. అందులో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ప్రధానంగా 2 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఈ 2 కుటుంబాలు అయితే మాత్రం ఈ యొక్క వృత్తి మీద ఆధారపడి ఉన్నాము, మాకు ఏ ఆల్టర్నేటివ్ అయితే లేదు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క పరిస్థితుల్లో అయితే మాత్రం ఎక్కువగా ప్రైవేటుగా తయారైనటువంటి పరికరాలకైతే మాత్రం ఎక్కువగా మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ఎలక్ట్రానిక్ డివైస్ వచ్చిన తర్వాత అయితే మాత్రం మా చేతివృత్తికి అయితే మాత్రం ఈ బాగా డిమాండ్ అయితే పడిపోయిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చేతివృత్తి పనుల వాళ్ళకైతే మాత్రం మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మా కుటుంబం గడవడమే కష్టం అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది అందరికీ కూడా ప్రభుత్వం అయితే మాత్రం ఏదో ఒక విధంగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్తున్న పరిస్థితి ఉన్నది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క చేతివృత్తి అయితే అతను పనిచేసినటువంటి ఈ మృదంగాలు కావచ్చు, అలాగే చేతివృత్తి డప్పులు కావచ్చు, అలాగే మరోవైపు డోలకు కావచ్చు, డోలక్కలు కావచ్చు, ఇదంతా కూడా ఈ యొక్క చేతివృత్తి చేసినందువల్ల అయితే మాత్రం దాని అదైతే మాత్రం చాలా క్వాంటిటీతో పాటు క్వాలిటీ ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఒక్కొక్కటి కూడా పక్క గ్యారంటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటిది అయితే మాత్రం ఒక క్వాలిటీ చెట్టు నుంచి అయితే మాత్రం కర్ర తీసుకొని అయితే మాత్రం వీళ్ళు దాన్ని తయారు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఒక డోలు, డోలక్క తయారు చేయడానికి అయితే మాత్రం ఓన్లీ ఆడ జంతువు తాలూకు చర్మాన్ని మాత్రమే ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఆ చర్మాలు మాత్రం ఆడ జంతువు తాలూకు చర్మాలు ఉపయోగిస్తే మాత్రమే ఆ శృతి లయ అనేది వస్తున్నది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదన్నిటి కూడా ఒక ఎక్విప్మెంట్ తయారు చేయాలంటే కొన్ని రోజుల సమయం అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవన్నీ చూసుకుంటే మాత్రం ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఆన్లైన్ మార్కెట్తో మేము పోటీ పడడం కష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఆన్లైన్లో దొరుకుతుంటాయి. ఆన్లైన్లో దొరికినవి కూడా 1 రోజు 2 రోజు 3 నెలలు ముచ్చట మాత్రమే అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క చేతివృత్తి తయారు చేసినటువంటి పరికరాలు అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం 6 నెలల నుంచి కనీసం 4-5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా అయితే వస్తాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.